ఈరోజు నేను చెప్తున్నాను, మీ అందరూ కూడా గొప్పవాళ్ళే క్రీస్తులో. మీ అందరూ కూడా గొప్ప స్థితిలో ఉండాలని దేవుడు సృష్టించాడు. మీ అందరూ కూడా అనేక మందికి ఇచ్చేవారిగానే ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు. బిచ్చగాళ్ళగా అడుక్కునే స్థితిలో మీరు ఉండాలని దేవుడు సృష్టించలేదు. మీరందరూ పైవారిగా ఉండాలని, మీ అందరూ ఇచ్చేవారిగా ఉండాలని, మీ అందరూ గొప్ప వాళ్ళుగా ఉండాలని, బలవంతులుగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలనే దేవుడు ప్రణాళిక. మరి ఎందుకు మన జీవితాలు ఈ అవమానం, ఈ నింద, ఈ లేవి లేదు? మనమే ఒకరి దగ్గర చెయ్యి చాచుకునే స్థితి. వై? ఉదయము మన స్వరము దేవునికి వినబడనియట్లేదు. ఏ జామున అంటే ఏ సమయంలో కూడా మనము దేవుణ్ణి గురించి పాడటానికి, కీర్తన ధ్యానించటానికి ఇష్టపడట్లేదు. అందుకే